పెద్దలు కూర్చోండి పెద్దలు ఈరోజు 400 కిలోమీటర్లు మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసిన మా సిర్పూర్ కాగజ్ నగర్ ఆడబిడ్డలకు, ఎందుకంటే అన్నదమ్ముళ్ళు అంటే ఏ అంగేసుకుంటే అంగేసుకొని బండెక్కి వచ్చేయచ్చు, కానీ ఆడబిడ్డలు కూడా 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారంటే ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు, అదేవిధంగా మరి ఏమిచ్చి తీర్చుకోగలుగుతామో మీ రుణం తెలియదు, కానీ రూపాయి ఇవ్వకపోయినా ఇవాళ నా చేతిలో అధికారం లేకపోయినా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ప్రేమతో, కేసీఆర్ మీద ప్రేమతో, గులాబీ జెండా మీద ప్రేమతో ఇంత దూరం ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మా అన్నదమ్ములకు కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంటి అంటే, అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుపోతాడు, కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు. మళ్ళీ ఎప్పట్లాగానే ప్రపంచము, ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పట్లాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల చాటుపోయింది మన కేసీఆర్ గారు, కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. నిజంగా చెప్తున్నా, ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు కూడా అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోటి కూడా అయితే ఎప్పుడో చచ్చిపోతుంది ఆ తిట్లకు. అరే అరే ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎక్కలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది మళ్ళా? 80 ఏళ్ళోళ్ళు, 90 ఏళ్ళోళ్ళు. నిన్న ఒక మహిళ, నేను ఒకటే అడుగుతున్నా, ఏం అవసరం ఉన్నది ఇంత దుర్మార్గంగా పాలన చేసేందుకు? నిన్న ఒక ఊళ్ళో కొడంగల్లో భూములు అంటే ఒక్క ఊళ్ళో 110 ఎకరాలు కావాలంట రేవంత్ రెడ్డికి. ఆ 110 ఎకరాల కోసం 400 మంది పోలీసులు పంపుతావు. 400 మంది ఊళ్ళో ఉన్నది పాపం ఎంతమంది ఉన్నారు వాళ్ళ తాండాల, వాళ్ళంతా లంబాడ సోదరులు, లంబాడ ఆడబిడ్డలు. వాళ్ళ మీదకి మొన్ననే పగబట్టి 40 రోజులు జైలుకి పంపిండి 40 మందిని. మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ అదే ఊరికి 400 మంది పోలీసులను పంపి ఇది పోలీస్ రాజ్యం అన్నట్టు హుకుమత్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు నిన్న ఇక్కడ ఒక చెప్పుల దుకాణం కొట్టుకునేటోళ్ళు నాచారంలో, ఇంకొక ఆమె ఒక చిన్న పాల దుకాణం, పాల డబ్బా, దుకాణం కూడా కాదు డబ్బా, డబ్బా మీద పడ్డాడు. అంటే ఇక పేదోళ్ళు బతకద్దా తెలంగాణలో? 10 ఏళ్ళు కేసీఆర్ గారికి ఇట్లాంటి గలీజ్ పనులు ఏమైనా చేసిండా? పేదోళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. రైతుకు టైంకు పైసలు ఇచ్చిండు. కరోనా వచ్చినా ఏమొచ్చినా రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. పేదవాడి సంక్షేమం చూసిండు. నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికి కూడా నేను కొత్త పంచుకోవాలి. నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక, కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు 2006లో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కి చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన. పెద్ద సైన్యం కూడా అవసరం లేదు, వాస్తవం చెప్పానంటే. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు. అర్థమైందా? గంగి గోవు పాలు తక్కువనే ఉండొచ్చు కాక, గట్టిగా పనిచేసే వాళ్ళు, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నా చాలు. ఇప్పుడు మోయిన్ చెప్పిండు, 25 ఏళ్ళు కింద పడ్డా మీద పడ్డా నేను ఇళ్ళనే ఉన్నా, ఎక్కడికి పోలేదన్నా, పార్టీ ఆపోజిషన్లు ఉన్నా, పొజిషన్లు ఉన్నా, ఏ పొజిషన్లు ఉన్నా ఇక్కడనే ఉన్నా, నాకు పార్టీతో నేను లాభం కాలేదు అన్నాడు. నేను అడిగిన, ఏం చేస్తావు మోయిన్ అని? ఏం చేస్తావంటే, అన్న నేను ఒక ఫ్లై యాష్ నడుపుకుంటా, నాకు నెలకు 20-25 వేలు వస్తాయి, అందులోకెళ్ళే పార్టీకి కూడా ఖర్చు పెడతా, కుటుంబాన్ని కూడా కాపాడుకుంటున్నా అని చెప్పిండు. గిసంటోళ్ళు ఉన్నాక, అంటే ఆయన ఒక్కని పేరు చెప్తున్నా అనుకోకరి, అక్కడ చాంగ్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, శ్యామరావు ఉన్నాడు, ఇంకా చాలామంది పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకులు కొద్దిమంది ఉన్నా మనకు ఫలితం వస్తుంది. దయచేసి ఫలితం దిశగా ప్రయత్నం చేయండి. ప్రవీణ్ అన్నను, కాగజ్ నగర్ను 100% రాజకీయంగా కరెక్ట్ నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ముందుకు తీసుకుపోయే బాధ్యత సార్తో చర్చించిన తర్వాత నాది అని చెప్పి కూడా మీకు తప్పకుండా